హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా పిల్లారా? మరి ఈ దినం పునరుత్థాన దినం, పరిశుద్ధుడైన దేవుణ్ణి గణపరిచే దినం, ఆయన నామాన్ని పూజించే దినం, మందిరాలకు వెళ్ళి ఆయన సన్నిధిలో మనం ఆనందించే దినం. మరి సిద్ధపడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. పిల్లరా, రండి, దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను మనం స్వీకరించుతాం, వాగ్దానాలను గైకుందాము. పిల్లరా, అంత మాత్రమే కాదు, మరి ఈ వచన భాగాలు లేకపోతే ఈ వాగ్దానాలు, ఈ కార్యక్రమం ఇతరులు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టుగా, వాక్యాన్ని బట్టి మరి వారు ఆశీర్వదించబడేటట్టుగా మీరు కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా మరి దేవునిలో లోతుగా వెళ్ళడానికి కృప చూపిస్తాడు. పిల్లరా, రండి. మరి సామెతల గ్రంథంలో 43:4 మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. Psalms 43:4 I will praise you with the lyre, O God, my God. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిరంలో ప్రవేశించాలి. మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము? దేవుడు ఏదన్నా మేలు చేసినప్పుడు, లేకపోతే మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏదన్నా మనము అనుకోని కార్యాలు మనం జరిగినప్పుడు, లేకపోతే మనం అడిగింది పొందుకున్నప్పుడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చూస్తే భక్తుడు చాలా చక్కగా ఈ 43వ కీర్తనను రాస్తూ తన ప్రాణంతో చెప్తున్నాడు. నా ప్రాణమా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వేమాత్రం కృంగిపోవద్దు, నువ్వు ధైర్యపడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీకు సంతోషం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఉంటే నీకు ఆనందం కలుగుతుంది. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు ఆనందంగా జీవించమని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. ఏమాత్రం కృంగిపోవద్దని చెప్తున్నాడు ఈ కీర్తనలో. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కనుక చూసినట్లయితే ఈ కీర్తన భాగం అంతా, లేకపోతే ఈ వచన భాగం అంతా మనం చదివితే ఏమని రాయబడి ఉందంటే, నేను దేవుని బలిపీఠం వద్దను, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మాత్రమే. లోకంలోకి వెళితే పిల్లరా, ఏదో ఆనందంగా జీవించాలని ఎంతోమంది ప్రయాసపడుతూ ఉంటారు. వాస్తవానికి ఈ దినం ఆదివారం, మరి కేవలము మరి ఈ దినం మాత్రమే చాలామందికి సెలవు దినం కనబడుతూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో పిల్లరా, ఈ సెలవు దినాన్ని దేవుని సన్నిధిలో కాకుండా ఎంతో గొప్ప ఎంజాయ్ చేయాలని బయటికి వెళితే అక్కడ ఏమీ నిజ సంతోషం కలుగచేయదండి. తాత్కాలికమైన సంతోషం మాత్రమే మనకి మిగులుతుంది. దేవుని బిడ్డలారా, అయితే దేవుని సన్నిధిలో నువ్వు కనపడితే, ఆయన బలిపీఠం యొద్ద నువ్వు కనబడితే ఏముంటుందంటే నిత్యమైన సంతోషం నీకు మిగులుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఎంత ఆనందం అతను పొందుకుంటున్నాడో ఈ వచనంలో రాస్తా ఉన్నాడండి. నీ బలిపీఠమునొద్ద నాకు ఆనంద సంతోషములు కలుగుతాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మాత్రమే నిజ ఆనందం మనకి దొరుకుతుందండి. ఒక 3 గంటల సినిమా చూసి మీరు వచ్చారనుకోండి బయటికి, చాలా విచారం ఉంటుందండి, ఏ సంతోషము మీకు మిగలదండి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికక్కడే అది ఆవిరైపోతుందని చెప్పి నేను చెప్పగలను. కానీ దేవుని సన్నిధిలో ఉంటే మన మనసుకు సంతోషం కలుగుతుంది, అది మనకి నిత్య ఆనందాన్ని కలుగచేస్తుంది. ఇంకా మనము ముందుకు జరగబోయే రోజుల కొరకు మనల్ని అది సిద్ధపరుస్తుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అందుకే పరిశుద్ధ దినాన్ని, ప్రభు సన్నిధిలో కనపడి మందిరపు మేలులు అనుభవించడానికి, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని సన్నిధికి రమ్మని చెప్పి మరి నేను మీకు తెలియజేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, పరిశుద్ధ
లేఖనాలు మనకి ఎంతో చెప్తూ ఉన్నాయి. ఆయన సన్నిధిలో నిత్యానందము నిత్య సుఖములు ఉన్నాయని చెప్పి 16వ కీర్తనలో మనం చూస్తూ ఉంటామేమని, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటా ఉన్నాడు. ఆయన సన్నిధికి వస్తే సంపూర్ణ సంతోషం మనకి దొరుకుతుందండి. బయట ఎక్కడక్కడ వెళితే ప్రియులారా కొంచెమే, అది కూడా తాత్కాలికం. కానీ ప్రభు సన్నిధిలో మాత్రము మరి సంపూర్ణ సంతోషం అండి, నిజమైన ఆనందము, నిత్య ఆనందము, మనకి నిత్య సుఖము మనకి దొరుకుతుందని చెప్పి వాక్యం బట్టి తెలియజేస్తే, ఎలా దొరుకుతుంది, ఎలా వచ్చేస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. ఈ వాక్కు మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మన సమస్యలలో మనకి ఆదరణ కలుగచేస్తుంది, నేనున్నాను అనే భరోసా కలుగచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగంలో చివరి మాట మనం చదివితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదనని చెప్పి భక్తుడు ముగిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన సన్నిధిలోకి వచ్చేసాడు. ఆయన సన్నిధిలో ఆనందంతో సితారా వాయిస్తూ ఉన్నాడండి. దేవా, నా దేవా, నేను సితారా వాయిస్తూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను వట్టినే కూర్చోలేదు, నా బలమంతా, నా జ్ఞానమంతా, లేకపోతే నాకు ఇచ్చిన నైపుణ్యమంతా నీ సన్నిధిలో వినియోగిస్తూ ప్రభువా నీ నామాన్ని మహిమపరుస్తున్నానని చెప్పి భక్తుడు పాడుకుంటూ ఉన్నాడు. అందుకు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నీకు తోడుగా ఉంటాడని చెప్పేసి, ఆయన నీకు రక్షణకర్త అని చెప్పేసి, ఆయన నీ దేవుడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఆయన స్తుతిస్తున్నాను. దేవుని స్తుతించడం మానమండి, ఆయన స్తుతించడం ఆపమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, భక్తుడు దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని ఎందుకు చెప్పగలిగాడంటే ఆయన సన్నిధిలో నిత్యానందము నిత్య సుఖము దొరికింది కాబట్టి. పిల్లల దినవృత్తాంతంలో 1వ గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా నీవు నేను వెళ్ళి చూస్తే అక్కడ ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిని ఉన్నాయని చెప్తున్నాడండి. బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. చూశారు కదా, కేవలం నిత్య సంతోషం నిత్య సుఖములే కాదండి, బలము ఘనత ప్రభావం అక్కడ దొరుకుతుంది మనకి, ఆయన సన్నిధిలో మనకి దొరుకుతుంది. కాబట్టి ఆయన పాదాల చెంతకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాయిద్యంలో వాయిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరిచి ఆశీర్వదించబడదాం. అందరూ మందిరాల్లో కనపడటానికి సిద్ధపడండి, దీవించబడండి, మందిరపు మేలులతో ఆశీర్వదించబడండి. అట్టి విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మరి వీని నమ్మి మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన అవసరంలో నూతనమైన దీవెనలు ప్రభువు నీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 55వ కీర్తన 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏ భారం చింత యావత్తు కూడా ఆయన ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవులు మీకు ప్రసాదిస్తాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మహిమగల దేవుడిగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకునే దేవుడు, దేవా, నా దేవా, సితారా వాయించు నీ నామమున కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. ప్రభావం నాయన నీ సన్నిధిలో ఈ పునరుత్థాన దినం మేమందరము కూడి నీ నామాన్ని మహిమపరచడానికి ఘనపరచడానికి నీవు ఇచ్చి నీ మహద్భాగ్యం కొరకే వందనాలు నాయన. నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నీవే దేవుడుగా ఉండి మమ్మల్ని నడిపించి మహిమ పొందుకోమని ప్రభువా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. నీ వాగ్దానాలు మా పరం కాగలటానికి కృప చూపించి అలాగ మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రయాణాల్లో, పనులు, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి కాపుదల బిడలతో ఉంచండి. ఈ మందిరాల్లో కనబడి దీవించబడే భాగ్యం దయచేయండి ప్రభువా. ఏమాత్రం కృంగుదల లేకుండా నీ అందు నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభువా నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ ప్రభా, ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలో నాయన మానసికమైన సంఘర్షణల్లో ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభా. ఇంకా నీ యందు ఆనందించే భాగ్యం, ఇంకా నీ యందు సంతోషించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి మేలు చేత బిడ్డలను తృప్తిపరచమని ప్రభా నీ మహిమగల హస్తాలకు బిడ్డలను సమర్పిస్తూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్.
హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.